54 షేక్ జాకీర్ హుస్సేన్ నెక్స్ట్ మల్లికల బాబురావు రవికుమార్ వచ్చున్నారన్నారు కదా. నమస్తే సార్. నెక్స్ట్ శైలజ తీసుకురావాలి రానిండి. మీరే తీసుకోండి. నదీం అంట మేడం. 39 నుంచి పమిడి రవికుమార్, ఆల అనిల, భవానీ, వెంకటరామారెడ్డి. నెక్స్ట్ 47 డివిజన్ పైకి రావాలండి. 47 డివిజన్ మంత్రి పైకి రావాలి. గొల్లా నారాయణ, కనగవల్లి, మురగయ్య. నెక్స్ట్ 43 డివిజన్ అండి. 43 డివిజన్ మంత్రి పైకి రావాలి. షేక్ బీబీ జాన్, 54 డివిజన్ అండి. 54 డివిజన్ మంత్రి పైకి రావాలి. 54 షేక్ అబ్దుల్ ఖాదర్, ఆల అనిల, వెల్లూరు ప్రసాద్ రామయ్య, 47 డివిజన్ వెల్లూరు ప్రసాద్ రామయ్య, వెల్లూరు గిరిజ. రాలేదు. నెక్స్ట్ 48 డివిజన్ అండి. 48 డివిజన్ మంత్రి పైకి రావాలి. ఇలా దిగమ్మ. గౌరవరాజు లక్ష్మీ నరసింహం, దేవిరెడ్డి వెంకటరమణ, అది 50 డివిజన్. సూర్యకుమారినా? నెక్స్ట్ 52 డివిజన్ అండి. 52 డివిజన్ మంత్రి పైకి రావాలి. కొవ్వూరి నాగరాజారెడ్డి, కొవ్వూరి నాగరాజారెడ్డి, కందికట్ట వాసుదేవరావు, షాను రాలా. కాకలపూడి కామాక్షమ్మ, అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు సిటీలో 55 మందికి సీఎం రిలీఫ్, ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ, అప్లై చేసుకున్న వాళ్ళు 55 మంది, వాళ్ళందరికి కూడా శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 41,52,181 రూపాయలు, 41,52,181 రూపాయలు 55 మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారో సీఎంకి, దాని మీద 50 శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా యాక్చువల్గా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాం. అదేవిధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే 263 మందికి టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. 263. దాని విలువ వచ్చి 2,79,70,390 రూపాయలు. 2,79,70,390 రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు
ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారు. ఆ విధంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు 1వ తేదీ ఆంధ్రప్రదేశ్లో 1వ తేదీ అంటే పేద ప్రజలకు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే పెన్షన్స్ రాష్ట్రంలో ఉన్న అటు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఇంటికి పోయి పెన్షన్ ఇస్తారు. సాయంకాలానికి దాదాపు 98 to 99% పీపుల్కి పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. 98 నుంచి 99% ప్రజలకు ఎవరికైతే పెన్షన్స్ ఉన్నాయో 68 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది లేదు, ఒక్క ఆంధ్రప్రదేశే. అంతేకాకుండా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేది ఎక్కడా లేదు. హయ్యెస్ట్ పెన్షన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా 3,000, 4,000 చేస్తామని చెప్పారు. మాట తప్పకూడదని 4,000 ముఖ్యమంత్రి ప్రభుత్వం రాగానే ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మార్చి నుంచి ప్రభుత్వం రాగానే ఆ 3 నెలల హరియర్స్ కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 ఇచ్చారు. 4,000 ప్లస్ 3 నెలల హరియర్స్ 7,000. బహుశా భారతదేశంలో ఎక్కడా ఇచ్చుండరు. అదేవిధంగా వికలాంగులు ఉంటే వాళ్ళకు 6,000 చేశారు. కిడ్నీ పేషెంట్ క్రానిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి 10,000. అదేవిధంగా బెడ్ మీద ఉండి ఒక అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే 15,000. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. కానీ ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట చెప్పిందో మాట తప్పకూడదు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఎలక్షన్స్కి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉండే వాటిలో 90% పూర్తయినాయి. మహిళలు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అన్న ప్రకారం ఇచ్చాం. ఉచిత ప్రయాణం మహిళలకు అన్నాం, అది క్లియర్ అయింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 వేస్తానంటే మాట చెప్పిన ప్రకారం ఒకే రోజు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్లు బ్యాంకులో అకౌంట్ వేశారు. 10,000 కోట్ల రూపాయలు డబ్బులుండి కాదు, మాట చెప్పాం, మాట తప్పకూడదని. అదేవిధంగా రైతు సోదరులకి ప్రభుత్వం వస్తే 20,000 ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000. కేంద్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తే మనం కూడా 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తా ఉన్నాం. మాట చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2 ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది, 2,000. ఆ 2,000కి రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి అంటే 7,000 14,000 ఇచ్చేసింది. ఇంకా 6,000 ఇవ్వాలి. 6,000లో కూడా 2,000 కేంద్ర ప్రభుత్వం, 4,000 రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చేది.